మొదటగా మనం సత్సంగం అంటే మన యొక్క అనుభవాలు పంచుకోవడం దాంతో స్టార్ట్ చేద్దాం. కొత్త వాళ్ళు ఎవరెవరు ధ్యానం చేస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలు వాటికి మనం చర్చించుకుందాం. రైట్ రైట్ సుజిత, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. సుజిత చెప్పండి. మాట్లాడమ్మా. హలో, నమస్తే. నమస్తే. ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎలా ఉంది ధ్యాన అనుభవాలు? ఎలా ఉన్నాయి? మీ యొక్క సార్ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా కొనసాగుతుంది? చెప్పండి. నేను యాక్చువల్గా సార్ 2005 ఆ టైంలో ఉమ్, పత్రిజీ గారిది అప్పుడు కేబుల్ ఛానల్లో చూశాను సార్. నేను ఉమ్, ఉమ్, చూసిన తర్వాత అప్పుడు ఒకసారి అలాగే ధ్యానంలో ఆయన తలుచుకుని కూర్చున్నానండి. ఉమ్, ఉమ్, ఆయన చెప్పినట్టుగా చేశానండి. ఉమ్, ఉమ్, చేసిన తర్వాత మంచి అనుభవం కలిగిందండి. ఎందుకంటే మైండ్ ఒక్కసారే చాలా క్లారిటీగా, ఉమ్. ఉమ్, ఆ చాలా మంచి రిలీఫ్ ఇచ్చిందండి ఆ రోజు. కానీ మళ్ళీ ఆ తాలూకా ఇప్పుడు రాలేదు సార్ మళ్ళీ నాకు. కానీ మధ్య మధ్యలో బ్రేక్ వస్తూ ఉంది, కానీ మళ్ళీ అలా కంటిన్యూ చేసుకుంటున్నాను సార్ నేను. మళ్ళీ ఈ మధ్య కాలంలో మీరు పెట్టిన 8 దగ్గర నుంచి నేను ఎపిసోడ్ మొదలు పెట్టాను సార్. నేను వెరీ గుడ్. నేను మధ్య మధ్యలో చేస్తూనే ఉంటానండి. ఉమ్, ఉమ్, ఈ ఉమ్. మధ్య ఏంటంటే సార్ కొంచెం ఉమ్, అదే ఇలాగా ఒళ్ళు పక్కకి ఇలా జరిగిపోవడం అలా వచ్చేస్తుందండి నాకు. ఓకే. అంటే మీకు ఎప్పుడైతే కాస్మిక్ ఎనర్జీ మనం తీసుకుంటామో అలాంటి అనుభవాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఆ అంటే హెడ్ అంతా ఇలా పక్కకి వచ్చేస్తుందండి, కిందికి ఒరిగిపోతుంది. మళ్ళీ ఖచ్చితంగా కాసేపటికి స్ట్రైట్ గా పెట్టుకుంటే మళ్ళీ అలా వచ్చేస్తుందండి. ఎస్. ధ్యానంలోకి వెళ్ళాక ధ్యాన అనుభవాలు అటువంటివి మనము తర్వాత ఒక అంటే లాజిక్ మైండ్తో డిసైడ్ చేయలేం ఏది కూడా. అది వచ్చేసి సృష్టికి అంటే మన నేచర్కి సంబంధించిన వర్క్, అది అంతా కూడా ప్రకృతికి సంబంధించింది. సో ఆ ప్రకృతి అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక్కసారి ధ్యానంలోకి పోయాక మనసు శూన్యమయ్యాక అక్కడ మీరు మీరు అనేది ఎవరు లేరు. అంటే మీరు అక్కడ లేరు. మీరు అక్కడ లేనప్పుడు అది ఎలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోవడం అనేది ఇంకా అవసరం లేదు, దాన్ని వదిలేయాలి అంతే. అలాగనే అదే విధంగా నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను. మనకున్న ఇప్పుడు యోగాసనాస్ ఉన్నాయి కదా, ఎన్ని యోగాసనాస్ ఉన్నాయో అన్నీ కూడా ధ్యానంలో వచ్చినటువంటివి ఇవన్నీ. రకరకాల పోజులు, రకరకాల ఆ యొక్క యోగాసనాస్ అన్నీ కూడా ధ్యానం నుంచి, ధ్యానంలో సృష్టి అనేటువంటివన్నీ. అర్థమైందా? సో కాబట్టి అవన్నీ యోగులు అలా ఆ ఆ భంగిమల్లో అంటే ధ్యానం చేస్తూ ఉండగా ఆ భంగిమలు వస్తాయి. సో కొంతమంది. ఒక్కసారి సార్ ధ్యానం చేసుకుంటుంటే కాళ్ళల్లో అక్కడక్కడ చిన్న చిన్న సెన్సేషన్స్ వస్తున్నాయండి నాకు. ఎస్. కాళ్ళల్లో వస్తున్నాయండి, అక్కడక్కడ తెలుస్తున్నాయి. రైట్. తర్వాత సార్ ఇంకా ఇక్కడ మనకి బ్యాక్ బోన్ దగ్గర స్టార్టింగ్ లో హెడ్ దగ్గర కొంచెం ఇలాగా అదొక రకమైన సెన్సేషన్, నేను సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను సార్. నేను ఇక్కడ కొంచెం వెనకాల వస్తుంది. ఎస్ ఎస్, అదంతా కూడా అదే కాస్మిక్ ఎనర్జీ మనకు లోపల ఎంటర్ అయినప్పుడు, ఆ విశ్వమయ ప్రాణశక్తి లోపలికి ఎంటర్ అయినప్పుడు నాడుల్లో జరిగేటువంటి ప్రక్రియ, నాడీ శుద్ధి, ఆ నాడీల్లో ప్రక్షాళన, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన యొక్క చక్రాల ద్వారా, అన్ని చక్రాల ద్వారా శక్తి ప్రవహిస్తున్నప్పుడు ఇవన్నీ అనుభవాలు కలుగుతూ ఉంటాయి. వాటిని అవనియండి. దాన్ని ఏదాన్ని ఇంటర్ఫేర్ చేయొద్దు, దాన్ని జోక్యం చేసుకోవద్దు. దాన్ని వేరేదా ఏదో అర్థం చేసేసుకోవాలి, అది ఏం జరుగుతుంది లోపల, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు సూర్యుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎలా ఉదయిస్తున్నాడు, ఏంటి, ఎందుకు అనే మన క్వశ్చన్లు వస్తాయా? ఆ క్వశ్చన్ లేదుగా. అంటే సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నాయి, లైటింగ్ వస్తుంది, మనం ఉపయోగించుకుంటాం అంతే. ఇది కూడా అనుభవాలు కూడా ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇలానే రావాలి? నో, యూ కాంట్ క్వశ్చన్ లైక్ దాట్. అది తల తప్పు. కూడా చాలా బరువుగా ఉన్నట్టు, ఉమ్, డిమ్ గా ఉన్నట్టు అలా ఉండేది సార్. ఏం కాదు, ఏం కొంచెం కాదు. క్లియర్ అయిందండి బాగా. మీకు ఎక్కువ ఎనర్జీ అనిపిస్తే ఈ యొక్క బేర్ ఫుట్లో మామూలుగా నేల మీద నడచండి. తర్వాత ధ్యానం చేసే ముందు మీకు ఏమైనా ఎనర్జీ ఎక్కువ వస్తున్నా అట్లా అనిపిస్తే కనుక కొద్దిగా గ్రౌండెడ్ కావాలి. కొంత డే టైంలో వర్క్ చేయాలి. ఏదైనా ఆ శక్తి, మనం ఎంత శక్తి తీసుకుంటామో ఆ శక్తిని ఖర్చు పెట్టాలి. అర్థమైందా? శక్తిని తీసుకుంటూనే ఉండాలని కాదు, ఆ శక్తిని ఖర్చు కూడా పెట్టచ్చు.
ఏదో విధంగా మీరు ఏ పని చేస్తారో ఆ పనిలో ఖర్చు పెట్టండి. అలాగా. సో, అలా చేస్తూ ఉండండి. తర్వాత అదే గార్డెనింగ్ కావచ్చు, ఇంట్లో ఇంట్లో పని కావచ్చు, ఇంకోటి జాబ్‌కి పోవచ్చు. ఇవన్నీ కూడా మనము చేసేటువంటి వర్క్స్ అన్నమాట. అంటే ఆ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ వర్క్స్ చేయడం ద్వారా మన శక్తిని మనం ఎక్కువగా తీసుకున్న శక్తిని కొంత ఖర్చు పెడుతూ ఉంటాం. ఖర్చు పెట్టడం ఎప్పుడు కూడా మంచిదే కదా! శక్తి ఖర్చు పెడతాం. సో, దాని ద్వారా మళ్ళీ తీసుకుంటూనే ఉంటాం కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి సమస్యలు రావు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇది కంపల్సరీ అలవాటు చేసుకోవాలి. చాలామంది ఏంటంటే సో, ధ్యానం చేస్తారు, శక్తి వస్తుంది. సో, అలాగనే ఏ పని చేయకుండా ఆ! అలాగనే ఉండిపోవడం గానీ, అలాంటి కొన్ని చేస్తూ ఉంటారు. ఆ శక్తి ఎక్కువైనప్పుడు దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అంటే ఆ జ్ఞానం వాళ్ళకి వచ్చిండదు ఇంకా. జ్ఞానం వస్తే ఎలా ఉంటదంటే, సో, నేను అనేది మనలో పోయినప్పుడు మళ్ళీ ఆ శక్తి కూడా మిమ్మల్ని ఏం చేయదు. ఆ శక్తి మీలోంచి వస్తుంది. అలా వస్తుంది. ఇట్లా వెళ్తూ ఉంటది. ఓకే. శక్తి మీలోంచి వస్తుంది. మళ్ళీ అలా స్ప్రెడ్ అయ్యి వెళ్తూ ఉంటది. ఎవరైనా ఎక్కడైనా మీ పక్కన చుట్టుపక్కల మీరు ఒక మాస్టర్ అనుకోండి. మంచి శక్తి మీలో వచ్చినప్పుడు మీ చుట్టూ ఎవరైనా కొంత వ్యాధులున్న వాళ్ళు, రోగాలున్న వాళ్ళు ఉంటే ఆ శక్తి వాళ్ళని ఏం చేస్తుందంటే వాళ్ళలో ఉన్నటువంటి జబ్బును కూడా తొలగిస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ శక్తి అవసరం కాబట్టి శక్తి ఆ వైపు ప్రయాణం చేస్తుందన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో, అలాగా సో, ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు శక్తి హెవీ అనిపించినప్పుడు కొద్దిగా బేర్ ఫుట్‌లో నడచండి. ఓకే. పని చేయండి బాగా. ఆ! సో, ఇంకొకరికి ధ్యానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయండి. తర్వాత ఈ ధ్యానం మధ్య చేసే ముందు అందరికీ చెప్తున్నాను సార్ నేను కూడా. ఆ! ధ్యానం చేసే అంటే ముందు వీలవుతే యోగాసనాస్ వ్యాయామం చేయండి. కొద్ది ప్రాణాయామం చేయండి. అలా చేసిన తర్వాత ధ్యానం చేయండి. అట్లా. మీరు హ్మ్. చెప్పిన ముద్రలు అవి వేసుకుంటున్నాను సార్ నేను. వెరీ గుడ్. చేస్తున్నానండి. మీరు చెప్పినవన్నీ 100%, 200% చాలా హ్మ్. బాగున్నాయి సార్ చెప్పే విధానం కానీ, హ్మ్. అవన్నీ పాటిస్తే నిజంగా చాలా సక్సెస్‌ఫుల్‌గా అవుతారు సార్. వెరీ నైస్. వెరీ నైస్. నేను చాలా మందికి చెప్తున్నాను సార్ ఇప్పుడు. కానీ ఓహ్! చాలా కోపం అవి తగ్గుతున్నాయి సార్ అవి దానివల్ల. హ్మ్. కొంచెం మనలో షార్ట్ టెంపర్ అవి ఉంటాయి కదా సార్ మనుషులకి. అవును. అవన్నీ అవును. హ్మ్. కొంచెం స్లోగా రెడ్యూస్ అవుతుండడం గమనించాను సార్ నేను. యెస్. సార్. ఎప్పుడైతే గమనించడం జరుగుతుందో అక్కడ మీ కోపం ఉండదింక. ఆ గమనించకపోవడమే ఆ ఎరుక అంటాం దాన్ని. ఏమంటావు? ఎరుక. ఆ ఎరుక లేనప్పుడు నేను అనే ఆ ఎరుక ఉంది గదా! ఆ ఎరుక ఎప్పుడైతే మిస్ అవుతామో అప్పుడు అక్కడ కోప్పడడానికి అవకాశం వస్తది. దుఃఖపడడానికి అవకాశం వస్తది. ఎప్పుడైతే ఎరుక మీలో వస్తుందో అప్పుడు టక్కన ఆగిపోద్దది. ఎందుకంటే నేనెవరు అక్కడ కోప్పడడానికి? నేనెవరు బాధపడడానికి? నేనెవరు? నేను ఆత్మస్వరూపం. అంటే ఆత్మ పదార్థాన్ని నేను. అన్నప్పుడు మీకు ఆ ఎరుక ఎప్పుడైతే మీలో తట్టుతుందో అప్పుడు ఇమ్మీడియేట్‌గా స్టాప్ అయిపోతుంది. అలాగే అది ఇలాగే కాకుండా గురువు ఎవరో నేను కావాలి అని మనసులో కూడా కోరుకునేదాన్ని సార్ ఈ మధ్య కాలంలో. మనకి రైట్. ఎవరైనా గురువు ఉంటే బావుండ అప్పుడు లలిత మేడం గారు అది ఇందులో కనిపించాక మేడం గారితో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటే అప్పుడు మేడం గారు చెప్పారండి. హ్మ్. ఆవిడకి కూడా చాలా ధన్యవాదాలు చెప్తాను సార్ నేను. రైట్. మీకు రైట్. కూడా అందరు మాస్టర్స్‌కి అందరి రైట్. అనుభవాలు చెప్తారు. వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు సార్ మాస్టర్స్‌కి. రైట్. రైట్. మీరు చాలా బాగుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాది ముమ్మడివరం, అమలాపురం అండి. ఓహ్! ముమ్మడివరంలో ఉంటారా? అవునండి. ముమ్మడివరం బాలయోగి ఆ! ఆశ్రమం వెళ్ళారా? వెళ్ళాను సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. కానీ ధ్యాన క్లాసులు జరుగుతున్నాయో లేదో తెలీదు సార్. జరుగుతాయటండి. హుహు. ఇప్పుడు జరుగుతున్నాయో లేదో తెలీదు సార్. చూడలేదండి. అదే. అక్కడ గురువుగారు ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశారో మీకు తెలుసు కదా! అవునండి. విన్నారా? ఆయన చరిత్ర మా తెలుసా? అమ్మగారు మా అమ్మగారు చూసారటండి ఆయన్ని ధ్యానం చేసినప్పుడు. శివరాత్రికి చూపెట్టేవారట సార్ ఆయన్ని. అవును. అవును. మా అంతే. అమ్మగారు చూసారటండి ఎళ్లి. వెరీ గుడ్. వెరీ గుడ్. సో, నేను ఈ మధ్య కాలంలో ఒకసారి 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఎళ్లి దండం పెట్టుకొని వచ్చానండి 2 టైమ్స్ అలాగా. ఓకే. వెరీ గుడ్. రైట్. హ్మ్. మాధవి మేడం. థాంక్ యూ సార్. రైట్. సార్ చెప్పండి మేడం. సార్ ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తే దాని ఎనర్జీని ఖర్చు పెట్టాలన్నారు కదా సార్. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు నాకు యాక్చువల్లీ సాటర్డే అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది. మీ అప్పుడు మీకు ఎక్కువ అనిపిస్తే, మీకు ఎక్కువ అనిపించింది, కొంత హెవీనెస్ అనిపిస్తుంది. ఏదో ఒక అంటే ఎక్కువ ఎనర్జీ అయినప్పుడు ఏమవుతుంది కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది కదా! ఓకే. బాడీలో. అలాంటప్పుడు ఖర్చు పెట్టుకోవడం తప్పేం లేదు. ఖర్చు పెట్టొచ్చు. ముమ్మడివరం బాగా గురించి. అంటే చెప్పండి. నాకు సాటర్డే నుంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది. కొంచెం బెడ్ రెస్ట్ ఉంటుంది. అప్పుడు మరి పర్వాలేదంటారా సార్? ఎనర్జీ ఎక్కువ అనిపిస్తే మరి. హ్మ్. అంటే ఎట్లా చెప్పండి? మళ్ళీ చెప్పండి. నాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది సార్ హ్మ్. సాటర్డే.
ఓకే. ఐవీ ప్రొసీజర్ లో ఉన్నాను. సాటర్డే నాకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది. ఓహో! సో బెడ్ రెస్ట్ ఇస్తారు సార్ ఒక 3 to 4 days నాకు. అవునా? ఓకే. అది ఇప్పుడు ఎనర్జీ ఇప్పుడు అన్నారు కదా మెడిటేషన్ మనం ఏం చేసిన ఏం పర్లేదు. ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదు. అదేం కాదు. అంటే మీకు అనిపించినప్పుడు అని చెప్పాను నేను. అంటే హెవీనెస్ అనిపిస్తే మనం అలాగా ఆ యొక్క శక్తిని కూడా ఉపయోగిస్తూ ఉండాలి. శక్తిని కూడా బయట ఎక్కడెక్కడ పాజిబిలిటీ ఉంటే అక్కడ ఇప్పుడు చూడండి యోగులంతా ఏం చేసేవాళ్ళు చెప్పండి? భిక్షాటనకి వెళ్ళేవాళ్ళు. అలాగ నడుచుకుంటూ భిక్షాటనకి వెళ్ళేవాళ్ళు. ఆ! అట్లా కొన్ని పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. అవునా? ఓకే సార్. ఆ! అలా సాధ్యమైనంత అంటే వరకు అలా చేస్తూ ఉండాలి మనం కూడా. హ్మ్. శూన్య స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాను సార్. అంటే ఏదో ఒకటి మైండ్ లో ఆలోచనలన్నా వస్తున్నాయి లేదంటే దేవుడన్నా, హ్మ్. కానీ శూన్య స్థితికి అయితే వెళ్ళలేకపోతున్నాను సార్. వెళ్ళాలి. వెళ్తారు. కంపల్సరీ వెళ్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఏమన్నా వస్తే ఈ ఇవి ఎక్స్‌పీరియన్స్‌లు వస్తే వాటిని పట్టుకొని కూర్చోదండి. ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది, అలా అనిపించింది, ఇలా అనిపించింది అని పక్కన పెట్టేయండి. ఓకే అవన్నీ సార్. వస్తాయి, పోతాయి అంతే. వస్తాయి, వెళ్తాయి. కానీ పూర్తి మీ యొక్క అంటే మీ యొక్క గమనిక లేదా ఆ గమనించడం ఎలా ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే అటెన్షన్ అంతా కూడా మీ యొక్క శూన్యత్వం మీద, ఆ శ్వాస మీదనే ఉండాలి. ఓకే ఇంకా సార్. చెప్పాలంటే శ్వాస కూడా కాదు గానీ శూన్యత్వం మీద. శూన్యత్వం మీద మీ యొక్క ఫోకస్ ఉండాలి. అప్పుడు కొంచెం నిదానం ఏంటంటే మీరు ఆ శూన్యత్వంలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరగవలసినటువంటి జరుగుతాయి. ఓకే సార్. శూన్యత్వంలో జరిగేది మ్యాజిక్. అంతకుముందు జరిగేదంతా లాజిక్. ఓకే సార్. అర్థమైందా? ఇప్పుడు మనం అంతా మన జీవితం అంతా లాజిక్‌తో ముడిపడి ఉంటది. అదే మనం శూన్యత్వంలోకి పోతే మ్యాజిక్ స్టార్ట్ అవుతది. ఓకే సార్. హ్మ్. కొంచెం సేపు అయ్యాక అలా వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది సార్. అలా మ్యాట్ మీద ఒక 20-30 మినిట్స్ మనం మెడిటేషన్ చేశాక హ్మ్. హ్మ్. పడుకోవట్లేదు కానీ అనిపిస్తుంది ఫీలింగ్ అలా పక్కకు వాలిపోయి పడుకుంటే బాగుండును అనే ఫీలింగ్ వస్తుంది. అది చేయండి. కాకపోతే సాధ్యమైనంత వరకు కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయాలి. పడుకోలేదు సార్ కానీ ఫీలింగ్ వచ్చేస్తుంది 30 మినిట్స్ దాటిన తర్వాత. రైట్. రైట్. అది మీరు అంటే ప్రాక్టీస్ చేస్తూ పోతే ఎక్కువ రోజులు అది అలవాటవుతది. కూర్చోవడం అనేది అలవాటవుతది ఫస్టు. ఇక్కడేందంటే ఆలోచనలు వస్తాయా? పోతాయా? కాదు. కూర్చోవడం అలవాటు చేసుకుంటే చాలు. సార్. ధ్యానానికి కావాల్సింది ఎంత ఎక్కువ సేపు కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఒక్కొక్కసారి కింద నుంచి పైకి అదే మరి పై నుంచి కిందకి ఏదో ఒకటి ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ కూడా అనిపిస్తుంది సార్ ఒక్కొక్క సెకండ్. అది శక్తి ప్రవాహం. ఓకే. హ్మ్. ఓకే నాడుల్లో శక్తి ప్రవాహం అది. హ్మ్. ఓకే సార్. కోల్డ్ కి ఏమన్నా ముద్దర్లు ఉన్నాయా సార్ రొంపకి తగ్గడానికి? కోల్డ్ అంటే మీకీ కోల్డ్ వలన ఉష్ణం వచ్చిందా? అంటే ఉష్ణత అంటే ఎక్కువ టెంపరేచర్ ఉందా? లేదా టెంపరేచర్ లేదా? ప్రస్తుతానికి కొంచెం తగ్గింది సార్. అంటే మెడికేషన్స్ వాడాను నేను. కొంచెం తగ్గింది. సో ఇది లింగముద్ర చేయండి. లింగముద్ర. లింగముద్ర సార్. ఇలాగ అన్ని ఇట్లా క్రాస్ చేసుకోవాలి. ఈ యొక్క బొటనవేలు పైకి రైట్ ఉండాలి. ఓకే. హ్మ్. అది కుడి చేయదా సార్? ఎడమ చేయదా సార్? మీరు ఏదైనా చేయండి పర్వాలేదు. సో మామూలుగా లేడీస్‌కి అయితే మనం ఎడమ చేయి అని చెప్తాం ఇట్లా. ఓకే. ఎడమ. ఇట్లా చెప్తాం. హ్మ్. అంటే ప్రస్తుతానికి కొంచెం ఉంది సార్. హ్మ్. అది సార్ ముద్ర వేస్తే? ఆ! లింగముద్ర కానీ 15 మినిట్స్ కంటే ఎక్కువ చేయకూడదు లింగముద్ర. ఓకే సార్. హ్మ్. అంటే 5 మినిట్స్, మీకేదైనా 10 మినిట్స్ కూడా మీకేదైనా అంటే లోపల వచ్చేసి తంపుగా ఉండడము, అంటే చల్లగా ఉండడము, నిమోనియా, తర్వాత ఈ టీబీ లాంటిది, దగ్గు, జలుబు, లోపల ఫ్లమ్ వచ్చేది. ఇట్లా అన్నిటికి కూడా లింగముద్ర పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అయితే 15 మినిట్స్ కంటే ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే వేడి ఎక్కువవుతది బాడీలో. ఓకే సార్. యెస్. థాంక్ రైట్. యెస్. నెక్స్ట్ వెంకట్రావు గారు మాట్లాడండి. వెంకట్రావు గారు. వెంకట్రావు గారు మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. నేను యాక్చువల్‌గా 2000 ప్రాంతంలోనే పత్రిజీ గారిని చూశాను సార్. హ్మ్. వినపడుతుందండి? అనిపిస్తుంది. చెప్పండి. క్లియర్ ఉంది. గుంటూరులో కొరిటిపాడులో బ్యాంకులో నేను మేనేజర్ చేస్తున్నా. హ్మ్. అప్పుడు ఆయన మా బిల్డింగ్ పైన ఒక ప్రోగ్రామ్ పెట్టారు పత్రిజీ గారు. హుహు. హ్మ్. చూశాను. కానీ తర్వాత నేను అంత ఫాలో అవ్వలేకపోయా. హ్మ్. మొన్న మీరు ఈ జూమ్ క్లాసులు పెట్టిన తర్వాత గుర్తొచ్చి మళ్ళీ నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే. బాగానే ఉంది. మామూలు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. హ్మ్. హ్మ్. రోజుకు అంటే ఈ మధ్య ఇప్పుడు స్టార్ట్ చేసి ఈ జూమ్ సెషన్ అంటే ఈ మంత్ స్టార్ట్ చేశారా? ఇంతకుముందు జూమ్ సెషన్‌లో ఉన్నారా? లేదు. సెకండ్ బ్యాచ్ నుంచో థర్డ్ బ్యాచ్ నుంచో వస్తున్నా. ఓకే. అయితే రైట్. అంత రెగ్యులర్ కాదు కానీ
యాక్చువల్గా మొత్తం మీద వదిలిపెట్టకుండా ఫాలో అవుతున్నాను. ఉమ్, ఉమ్, ఉమ్. కొంచెం అంటే ధ్యానం ఎక్కువ చేయాలి ఒకటి. ఉమ్, రెండోది వచ్చేసి ఇప్పుడు మీకు ఇది మంచి టైం అనమాట. అంటే ఈ టైంను మనం ఉమ్, ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత అలాంటి సమయంలో ఎక్కువగా చేసేది ఏంటంటే ఇక నెక్స్ట్ రాబోయే రోజులు ఇలా ఉంటాయి అలా ఉంటాయని ఊహించుకుంటూ భయపడుతూ ఆ యొక్క దినదిన గండంలాగా గడుపుతూ ఉంటారు. అదే ఎవరైతే ధ్యానంలోకి వచ్చేస్తారో ప్రతిరోజు కూడా పండగే. ప్రతిరోజు కూడా పండగే. ఎలా ఉంటుందంటే పొద్దున్న లేస్తే సో మనం ధ్యానం చేసుకోవడం, బుక్ చదువుకోవడం, ఇంకో నలుగురితో మాట్లాడడం ఎంత ఆనందంగా ఉంటుందంటే అది చేసుకుంటూ ఉంటే ఏమి గుర్తురావు. అంటే ముందులో జరగబోయేది, నాకు ఈ రోగం వస్తుందా, ఆ రోగం వస్తే ఏం చేయాలి, నాకేం ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత నా పిల్లలకి ఏంటి, ఇవన్నీ ఈ అనవసరమైన ఆలోచనలు ఏమి రావు ఇంకా. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఊరికే ఊరికే రిటైర్మెంట్ అంటే వాళ్ళ వాళ్ళ అర్థం ఏంటంటే రిటైర్మెంట్ అంటే కూర్చొని అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని తొందరగా ఈ బాడీ వెకేట్ చేసి పోవడం అంతే వాళ్ళు చేసేది. లేదంటే రోగాల్లో పడడం, ఆ రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు, వాటికి మెడిసిన్ తీసుకోవడము, ఈ డాక్టరు ఆ డాక్టరు, ఈ స్పెషలిస్టు ఆ స్పెషలిస్టు, ఇవన్నీ అక్కర్లేని, ఇవన్నీ అనవసరమైనవి ఇవన్నీ. అదే మెరిగిన ధ్యానంలోకి వచ్చారంటే ఈ మార్గం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేశారంటే మీ యొక్క ప్రతి రోజు ప్రతి క్షణం కూడా మీకు ఒక అద్భుతమే. అట్లా ఫాలో అవుతున్నాను. సో అది దీన్ని మనం పాటిస్తే చాలు, ఇంకా ఏం అక్కర్లా. సో ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మనకు కావాల్సిన రెండే కదా, ఆరోగ్యము ఆనందం. ఓకే సార్, బాగా ఫాలో అవుతున్నానండి. ఎస్, బాగా స్వాధ్యాయం చేయండి. మీకు ఒక చెప్పాలంటే మామూలుగా యువకులు వీళ్ళందరికంటే మీకు ఈ టైం అనేది ఎట్లాంటిదంటే ఒక గోల్డెన్ టైం అని చెప్పాలి. అవును సార్. ఎందుకంటే మీకు ఆ దొరికిన టైము మీకు భగవంతుడు ఈ యొక్క 50 సంవత్సరాల వరకు మన గృహస్థ ఆశ్రమంలో ఉన్నంత వరకు ఎప్పుడు ఏదో ఒక తలనొప్పులు, ఏదో ఒక ఛాలెంజెస్, అంటే సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కష్టం అన్నీ వస్తుంటాయి. అంతా కూడా చెప్తాం కదా మనం, నవరుచులు షడ్రుచులు అని మనం అనుభవిస్తూ ఉంటాం జీవితంలో. అన్ని అనుభవిస్తూ ఉంటాం. అన్ని అనుభవించి 50 సంవత్సరాల వరకు, అంటే మొదటగా మనము ఈ బాల్య వ్యవస్థ నుంచి మన తర్వాత ఈ గృహస్థాశ్రమంకి వస్తాం కదా. ఈ గృహస్థ ఆశ్రమం దాటిన తర్వాత వానప్రస్థాశ్రమం ఏది వస్తుందో అది వండర్ఫుల్ టైం. అది దేనికంటే పెట్టింది కూడా అది మన కోసం పెట్టింది. అంతవరకు పరుల కోసం మనం జీవించేది. ఒక 50 సంవత్సరాల వరకు పరుల కోసం, 50 దాటిన తర్వాత ఎవరి కోసం అంటే మన కోసం జీవించాలి. మనం ఎవరము, ఎందుకు వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఈ ప్రశ్నలకు వెతుక్కుంటూ వెళ్తే మన జీవితము అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైట్. సో ఓకే మిత్రులారా, ఈరోజు మనం ధ్యానం చేద్దాం. తర్వాత సార్ వచ్చేసి 9:30 జాయిన్ అవుతారమ్మా. ఎన్ని గంటలకి ఎన్ని గంటలకు జాయిన్ అవుతారు? ఓకే, 9:20 చెప్పాను సార్. సరే, ఓకే, ఇప్పుడు జాయిన్ కాబోతారు. ఓకే, రైట్. సో మనం ధ్యానం చేద్దాం, తర్వాత సార్ వచ్చాక మరి జ్ఞానం స్టార్ట్ చేద్దాం. ఓకే, రైట్. మిత్రులారా, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మనము ధ్యానం ప్రారంభిద్దాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదా క్వశ్చన్ అడగవచ్చు. ఒక్కొక్కరికి అవకాశం ఉంటుంది, తర్వాత మనం ధ్యానం ప్రారంభించుకుందాం. రైట్, చెప్పమ్మా స్వాతి. సార్, నిన్న మీ సెషన్ లోనే ధ్యానం చేశాను సార్. గణపతి ఆపోజిట్ నుంచి గణపతి కనబడ్డారు. తర్వాత ఆపోజిట్ నుంచి పెద్ద మరి మన హెడ్ లైట్ లాగా లైట్ వచ్చింది సార్ నాకు. కానీ ఆ లైట్ నేను చూడలేకపోయాను ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు సార్. ఆ లైట్ వచ్చేసరికి నా కళ్ళు షివరింగ్ అయిపోయినాయి, ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతున్నాయి కళ్ళు. ఇక మళ్ళీ నిన్న ఇవాళ మార్నింగ్ అట్లా కుదరలేదు సార్. ఇక మార్నింగ్ నిన్న నైట్ మాత్రం ఇట్లుంది సిచ్యువేషన్. నైట్ 2 ఏమో అవుతుంది సార్ ప్రజెంట్. మీరు ధ్యానం చేస్తున్న టైం 2 o'clock నైట్? ధ్యానం చేస్తున్న టైంలోనే రైట్. గణపతి అవపడ్డారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసేటప్పుడు మన చుట్టూ హాస్టల్ మాస్టర్స్ ఉంటారు.
ఓకే. ఓకే. ధ్యానం చేసే వాళ్ళతో పాటు హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడూ ఉంటారు. ఓకే. అంటే వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ మనకి ఆ స్థితిలోకి మనం పోయినప్పుడు మనకు కొంత అర్థమవుతుంది. వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళ యొక్క కాంతి మన మీద పడినట్టుగా అవన్నీ ఉంటాయి. ఇవన్నీ అనుభవాలు అందరికీ వస్తాయి. సో అంటే ఆ డీప్ స్టేట్కి పోయినప్పుడు, ఆ లోతైన ధ్యానానికి పోయినప్పుడు ఖచ్చితంగా అవి మనకు ఖచ్చితంగా ఆ అనుభవానికి వస్తాయి. అయితే దాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరు ఉండరు. అక్కడ ఉండేది హాస్టల్ మాస్టర్సే. వాళ్ళంతా కూడా కాంతి శరీరంలో ఉంటారు కదా. కాంతి శరీరం అంటారు దాన్ని. సో కాంతి శరీరంతో ఆ యొక్క ఆస్ట్రల్ బాడీ, లైట్ బాడీస్తో ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చిపోతున్నటువంటి ఆ యొక్క ఆ యొక్క అంటే ఆ ప్రకంపనలు కావచ్చు, వైబ్రేషన్స్ కావచ్చు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఆ యొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మీరు ఆ ఫ్రీక్వెన్సీలో లేరనుకోండి, మీకేం అర్థం కాదు. ఎవరు వస్తే ఏమి, ఎవరు పోతే ఏమి మీకు అర్థం కాదు, అంతే అది. ఇప్పుడు మన చుట్టే మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నాం. ఇక్కడ మన మన యొక్క మన చెప్పండి. ఈ ప్లేస్ లో సార్, ఈ ప్లేస్ లో పెద్ద లైట్ వచ్చింది, బ్రౌన్ కలర్ లో లైట్. ఎంత బాగుందో సార్, కాకపోతే నేను చూడలేకపోయినా. చూడలేము. ఎందుకంటే ఆ కాంతి అనేది దాన్ని తట్టుకునే శక్తి ఇంకా రాలేదు. అట్లా ఓకే, నాకు రాలేదు. ఓకే. నీకు రాలేదు అంతే. ఓకే సార్. ఓకే. అంటే మరి ఏంటి అసలు, నేనేమన్నా రాంగ్ చేశానా అని నాకు టెన్షన్ అవుతుంది. ఏం లేదు, అట్లేం. అంటే ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మంచి మంచి అనుభవమే. దాన్ని మీరు అనుభవించండి. దానికేం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని అంటే మన చుట్టూ ఉన్న కాంతి దేహంలో ఉన్నటువంటి మాస్టర్సే వచ్చి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఇది. అంటే ధ్యానం చేసే వాళ్ళంటే ఎంతో ఇష్టం వాళ్ళకి. ఎందుకంటే ఈ భూమి మీద ధ్యానం వలనే ఏదైనా ఒక వ్యక్తి ఎదగాలంటే ఒక ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. ఇంకా వేరే దేని వల్ల సాధ్యం కాదు. మీరు ఎంతో బుక్కులు చదవండి, బుక్కుల్ని పూర్తి మైండ్లో పెట్టుకోండి, కానీ మీలో అంతర్ పరివర్తన జరగదు. కొంత అంటే మనకు ఆ బుద్ధి అనేది పెరుగుతుంది. ఓకే. మనలో జ్ఞానం పెరుగుతుంది. కొన్ని అనుభవాలు మన లైఫ్లో జరిగే కొన్ని అనుభవాలు మనం అర్థం చేసుకోగలుగుతాం. ఏది బుక్కులు చదివితే. సో వాటి ద్వారా వచ్చే జ్ఞానంతో మనంగా కొన్ని మన లైఫ్లో కూడా జరుగుతున్న సంఘటనలు కానీ, మనకు వచ్చేటువంటి ఆ డౌట్స్ కానీ కొన్ని అర్థమవుతాయి. అంత మాత్రాన మీరు జ్ఞానోదయం కావడం కష్టం. జ్ఞానోదయం కావాలంటే శాశ్వతంగా మనలో ఏది ఉందో దాన్ని అర్థం చేసుకున్నప్పుడే అది నిజమైన జ్ఞానోదయం అంటారు దాన్ని. నిజమైన జ్ఞానోదయం అంటే అదే. అంతవరకు ప్రతి వ్యక్తి ఈ భూమి మీదకి వస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, తప్పదు. సార్ నేను చదువుకుంటాను, మీకు చెప్పాను కదా సార్. ఇప్పుడు ఆ బుక్స్ పడితే నాకు చదవాలనిపిస్తలేదు. మొత్తం పీస్ఫుల్ గా కూర్చోవాలనిపిస్తుంది సరే. ఎస్, అవి రైట్. ఎందుకు అర్థం కాదు. అంతే. అంటే మీ లోపలికి మీరు వెళ్తున్నారు కాబట్టి ఆ అమితానందాన్ని ఎప్పుడు కూడా, ఆ ఆనందం ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి ఆ టేస్ట్ ఎప్పుడు అలా ఉంటుంది. అది ఇంకా మీరు తీసుకునే కొద్దీ, ఇదేమి ఒక ఆహారం కాదు కదా, కొంత తినేస్తే ఇంకా చాలు కడుపు నిండింది అనేది. ఇది వచ్చేసి ఎలాంటిదంటే శక్తి కదా. ఆ శక్తి తీసుకునే కొద్దీ మీలో ఆనందం పెరుగుతునే కొద్దీ ఇంకా ఎక్కువ తీసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి సుజిత మేడం చెప్పారు, ముమ్మడివరం బాలయోగి. అక్కడ ఆయన కూర్చుంది 39 సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్నాడు ఏకదాటిగా. ఆయనకి ఏం జరిగింది, ఏమొచ్చింది? ఎవరైనా ఏమనుకుంటాం, ఏమొచ్చింది ధ్యానంలో, ఆయన ఊరికే కూర్చోన్నాడు అని అనుకోవచ్చు మనం. కానీ అక్కడ ఉన్నది ఏంటంటే, అక్కడ ఉన్నది ఆనందం. ఆనందానికి అవధులు లేవు, ఆనందానికి పరిమితం లేదు. ఓకే. ఆనందము ఎప్పుడు కూడా అద్భుతమే. కాబట్టి ఆ ఆనందంలో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆనందంలో ఓలలాడుతున్నాడు కాబట్టి అన్ని సంవత్సరాలు కూర్చోగలిగాడు. అదే మనం బాహ్య ప్రపంచంలో ఒక గంట ఒకసారి కూర్చుంటే బోర్ కొడుతుంది. ఎవరు మాట్లాడకపోతే ఆ నుంచి లేచి వెళ్ళిపోతారు. అవునా కదా. అవును అది కానీ మరి ఆయన చాలా 30 ఆయన జీవిత చరిత్ర చదవండి ఒకసారి. 39 సంవత్సరాలు. సో మనకు సుజితా మేడం డైరెక్ట్ ముమ్మడివరం నుంచి వచ్చింది కాబట్టి ఆమె అక్కడి నుంచి ఉందని చెప్పేసి నాకు ఆయన గురించి చెప్పాలనిపించింది. 39 సంవత్సరాలు ఆయన ధ్యానం చేశారు ఏకదాటిగా. నీరు లేదు, ఆహారం లేదు, మూత్రం లేదు, మలము లేదు. ఓకే. అది చాలా సంవత్సరాల తర్వాత శివరాత్రికి మాత్రం బయటకు వచ్చేవారు, ఒక్క రోజేమో అంతే, మళ్ళీ పోయి కూర్చునేది అంతే. అలా జరుగుతూ వచ్చింది. వాళ్ళ తమ్ముడు ఆయన్ను చూసి
ఆయన దగ్గరే కూర్చొని ఆయన 40 సంవత్సరాలు ఏకదాటి ధ్యానం చేశాడు. చాలా 40 గ్రేట్ సార్. సంవత్సరాలు ఆయన కూడా నీరు లేదు, ఆహారం లేదు, మూత్రం లేదు, మలం లేదు. ఏముంది దాంట్లో మరి అంటే ఏముంది అంటే ఆనందం ఉంది. ఆత్మలో ఆనందం ఉంది. ఆనందమే అద్భుతం. ఇంకేం కావాలి? ఆత్మకు కావాల్సింది ఆనందం. ఆత్మకు కావాల్సింది ఆనందం. కాబట్టి ఆనందం దొరుకుతున్నంత వరకు ఆత్మ సో అక్కడ విరాజిల్లుతూ ఉంటుంది అనమాట. దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఓకే, రైట్. మోహన్ రావు గారు వచ్చారు సార్, సార్ గారు ఎస్ వచ్చారు. ఎస్ స్టార్ట్ చేస్తాం, ఉండండి ఒక నిమిషం. ఓకే సార్. అరుణ మేడం, అరుణాశ్రీ మేడం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను యాక్చువల్లీ చెప్పాలంటే 96 నుండి ధ్యానంలోకి రావడము, నా ఫ్యామిలీ మొత్తము అలవాట్లు కొంచెం డిఫరెంట్ గా, అంటే ఎన్వికి ఎక్కువ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వడము. నేను మానినా నువ్వు రుచి చూడకుండా పెట్టి మాకు అది తెలియదు, మాకేం తెలుస్తుంది, నువ్వు ఫస్ట్ తినాల్సిందే, అలాంటి ప్రెషర్స్ మళ్ళీ రావడము, మళ్ళీ బ్యాక్ అవ్వడము, ఆ విధంగానే అవుతుంది సార్. అయితే ఒక 2 months నుండి కంటిన్యూ చేస్తున్నా ఇదే ధ్యానాన్ని. అయితే ఈ 4 years నుండి నేను మొత్తం ఎన్వి మానేసి ప్యూర్ వెజిటేరియన్ అయిపోయినా. వాళ్ళు మీరు ఏం తిన్నా పర్వాలేదు, బట్ నేను మాత్రము తినను, మాక్సిమం టు మాక్సిమం వండను అనే కండిషన్ లో నడుస్తుంది. అయితే స్పెషల్లీ మన పత్రిజీ గారి మెడిటేషన్లకి ఈ 2 months నుండి నేను కంటిన్యూగా చేస్తున్నా సార్. ఎక్సలెంట్. నన్ను నేను బాగా కరెక్షన్ చేసుకుంటున్నా సార్. నాకు కొద్దిగా తొందరగా కోపం వచ్చేది, తొందరగా నేను అరిచేదాన్ని. అవన్నీ చాలా తగ్గి, ఒకవేళ కోపం వచ్చినా మళ్ళీ వెంటనే నేను రియలైజ్ అయ్యి ఫర్గివ్నెస్ చేసి, నేను ఎప్పుడో మీ పట్ల ఆ విధంగా ఉండి ఉంటా కాబట్టి మీరు అలాగే నా పట్ల ప్రవర్తిస్తున్నారేమో, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా, మీరు నన్ను క్షమించండి అని నేను ఎప్పటికప్పుడు నన్ను నేను కరెక్షన్ చేసుకుంటున్నా. అది ఒక పాయింట్ సార్, నేను ఈ 2 months లో గమనించింది. రెండో పాయింట్ ఏంటంటే, నేను ఏ పని కూడా పెద్ద లేజీగా ఉండేదాన్ని, అంటే థైరాయిడ్ సంథింగ్ ఏదో అని ఒక డిప్రెషన్ స్టేజ్ లో ఉన్నా కొన్ని ఇయర్స్ నుండి. బట్ ఈ 2 months లో నాకు తెలిసిన చేంజ్ ఏంటంటే, నేను విత్ ఇన్ అవర్స్ లో ఎంత వర్క్ ఉన్నా చాలా ఫాస్ట్ గా చేసుకొని, మళ్ళీ నేను నా ధ్యానానికి, వాకింగ్ కి అని, నా సెల్ఫ్ వర్క్ అన్నిటికీ నేను చాలా చేంజ్ వచ్చింది సార్ నాలో. ఇది నాకు నచ్చింది. అయితే ఇంకొక పాయింట్, నేను ఆనంద్ మాస్టర్ వీళ్ళు ఇక్కడ మెహదీపట్నంలో ఒక పిరమిడ్ సెంటర్ ఉండే కదా సార్, అక్కడికి వెళ్ళేదాన్ని నేను ధ్యానానికి. అయితే వీళ్ళు పౌర్ణిమ ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు అని చేస్తారు కదా, మన దాంట్లో కూడా ఉన్నాయా సార్ అవి? ఉందిమా, పౌర్ణమి ధ్యానం మంది ఖచ్చితంగా ఉంటది కదా. 3 గంటలు పెడతాం, ప్రతి పౌర్ణమి 3 గంటలు ధ్యానం ఉంటది. అది సెంటర్ లో అయితే నైట్ అంతా మేల్కొని ధ్యానము సత్సంగ్ అన్నట్లు ఉంటది కదా. అయితే మనది ఎందుకు 21 days అని ఎందుకు పెట్టిండ్రు సార్? నాకు ఇది చాలా నచ్చింది సార్, ఏమైందంటే మీరు మనకు చెప్పే విధానము. ఇది నాకు ఇవన్నీ మీరు ఈ 3 భాగాలుగా చేయడము చేసి, ధ్యానానికి కొంత ప్రిఫరెన్స్, ప్రశ్న ఉత్తరాలు, ఇవన్నీ మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా. 21 days ఎందుకు, మనం దీన్ని ఎందుకు కంటిన్యూ చేయొద్దు అనేది సార్ నాది. అంటే ఏముందంటే, ప్రతి నెలలో కూడా 21 days చేసి, మళ్ళీ నెక్స్ట్ 21 days కి మాస్టర్స్ రెడీ చేయడం, సిలబస్ రెడీ చేయడం. ఓకే, అక్కడ కొంత గ్యాప్ వస్తుంది. ఇక్కడ 21 days అన్న కానీ మధ్యలో సండే తీసేస్తే మనకి ఆల్మోస్ట్ 25 days మనకు అయిపోతుంది. ప్రతి నెల కూడా 25వ తారీఖు వరకు నడుస్తుంది ఈ కార్యక్రమం. అంటే అవతల మధ్యలో గ్యాప్ 5 రోజులు. ఎందుకంటే 5 రోజుల్లో మాస్టర్స్ అరేంజ్ చేసుకోవాలి, మాస్టర్స్ సిలబస్ అరేంజ్ చేసుకోవాలి, మాస్టర్స్ అరేంజ్ చేసుకోవాలి. ఓకే సార్. అయితే ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఇందాకే గుర్తొచ్చింది, ఎనర్జీని మీరు ఎక్కువైంది అనుకుంటే కనుక దాన్ని ఇచ్చేయచ్చు. ఏదో సంథింగ్ ఏదో వర్డ్ యూజ్ చేసిండ్రు, అది ఏ విధంగా ఇచ్చేయాలి, ఏ విధంగా పంపించాలి, అది నాకు అర్థం కాలేదు సార్. మీ యొక్క శక్తిని మీరు ఖర్చు పెట్టాలనుకుంటే ఎన్నో రకాలు ఖర్చు పెట్టచ్చు. పని చేయొచ్చు, మంచి ఆలోచన చేయొచ్చు, ఇంకెవరికైనా టీచ్ చేయొచ్చు. అన్ని రకాలుగా కూడా మీలో ఉన్న ఎనర్జీని ఖర్చు పెట్టచ్చు. సేవ అంటారా? సేవ చేయండి, పని కూడా చేయండి. మీ పని కూడా మీరు చక్కగా చేసుకోండి. చాలా మంది ధ్యానం చేస్తున్నాం కదని చెప్పి అన్ని మానేయడం కూడా కాదు.
ఓకే సాంసారిక జీవనంలో సంసారమే నిర్వాహం అని సార్ చెప్పారు కదా. సంసార సార్ నిర్మాణం అంటే ఏంటి? సంసారంలో ఉన్న అన్ని పనులు మనం చేసుకోవాలి, అద్భుతంగా అవును చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ధ్యాన శక్తితో ఇంకా ఎక్కువగా చేయాలి, ఇంకా అద్భుతంగా చేయాలి, పరమాద్భుతంగా చేయాలి. అవును అదైతే నేను ఎక్స్పీరియన్స్ అయినా సార్ ఇంకా అదే అద్భుతంగానే చేస్తున్నాను నేను. మీ యొక్క అనుభవమే ఆ, చెప్తుంది కదా. మీ యొక్క ఆ అనుభవమే సార్ చెప్తుంది. మీరు ఇంతకుముందు చేసే పనులకి ఇప్పుడు చేసే నైపుణ్యతకి చాలా తేడా ఉంటుంది అవును సార్ కదా. సో అది అవును సార్ మనం చేయగలగాలి, అంతేగాని ధ్యానం చేసామని చెప్పి ఒక చోట కూర్చొని చేయాలని ఏమి ఉండదు. అలాంటి సార్ కండిషన్. ఓకే. సార్ అది అది ఇప్పుడు అది చేసే స్థితి మనకు నిజంగా ఈ యూనివర్స్ నుంచి మనకు అలాంటి ఒక సజెషన్ లేకపోతే అలాంటి ఒక ఇన్స్ట్రక్షన్ మనకు సలహా వచ్చిందంటే మనం అలా కూడా చేయొచ్చు. అంటే సార్ కూర్చున్నామంటే ఇంకా లేకుండా ధ్యానం చేయడం అనేది మనకు ఆ స్థితి రావాలి. అది మనకు నేచరే ఇస్తుంది. ఆ సమయం మనకు ఓకే వచ్చినప్పుడు మనం చేయాల్సి వస్తుంది, అది కూడా చేయాల్సి వస్తుంది. ఓకే సార్ ఓకే అయితే ఆ వర్క్ చేస్తున్న సమయంలో కూడా వర్క్ చేస్తున్నట్టు లేదు సార్, అది ఒక ఉమ్, ధ్యాన స్థితిలో చేస్తున్నట్టు. అది ఉమ్, చాలా బాగుంది. ఇంకా ఎక్స్పీరియన్సెస్ కి వచ్చేసి మొన్న ఉమ్, రీసెంట్ గా నేను కన్యాకుమారి వెళ్ళిన సార్. అక్కడ ఆ ఉమ్, నది ఒడ్డున అది ఉంది కదా సముద్రము, దాని ఉమ్, ఒడ్డున కూర్చొని ధ్యానం చేస్తే సూర్యుడు ఆయన 7 గుర్రాలు ఆయన రథం పైన రావడము, ఆ ఉమ్, గుర్రం ఎంట్రుకలు ఉంటాయి కదా అవి ఉమ్, కూడా కనపడినాయి సార్. ఉమ్, ఫస్ట్ కన్ను డిజైన్ అడ్డంగా వచ్చి ఉమ్, దానంతటగా అదిగా స్ట్రైట్ అయిపోయింది సార్. ఉమ్, బ్రుకుటికి మధ్యలో స్ట్రైట్ అయ్యింది. ఆ తర్వాత సూర్యుడు అవి కనపడినాయి. ఉమ్, అదొకటి. మొన్న రీసెంట్ గా ఒకసారి 3 o'clock 4 o'clock అట్లా మెలకు వచ్చింది. ఉమ్, పిఎంసి ఛానల్ ఓపెన్ చేసి ఎవరిదో మరి పద్మ మేడమా ఎవరో సంథింగ్ ఆ ఉమ్, మేడంది కనపడితే సరే దాన్నే ప్రెస్ చేసి కూర్చున్నా. ఆ రోజు మొత్తము ఇవి ఉంటాయి కదా సార్ మన అణువులు బాడీలో, ఉమ్, అవన్నిట్లో ఒక్కసారిగా జిప్పమని ఒక రాదిగా చెమటలాగా వచ్చేసి ఉమ్, నా బాడీ నాకు కనబడి వెంటనే నా బాడీ షేప్ మొత్తం బ్లాక్ గా మారి నా ఉమ్. 7 చక్రాస్ టక్కున ఒక సెకండ్ లో కనపడినాయి అంతే. ఇంకా మళ్ళీ ఆ తర్వాత నేను ఎన్ని రోజులు ట్రై చేసినా అదేం మళ్ళీ కనపడలేదు సార్. ఆ Yes. ఫీలింగ్ అయితే ఎక్సలెంట్ సార్. అది అసలు అదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది అట్లా కూడా కనపడతాయా అని నేను. మొత్తం అంటే అదే కృష్ణునికి ఆయన యొక్క అంటే ఆ నోట్లోనే ఒక విశ్వరూపం చూపిస్తారు కదా. ఓకే. సార్ అంటే సార్ ఆ బ్రహ్మాండం అంతా మనలోనే ఉంది అని అర్థం. సార్ ఆ మొత్తం బ్రహ్మాండం మనలో ఉంది, ఇంకా మళ్ళీ చూపించేది ఏముంది? అంతే. ఉమ్. ఆ ఆ, సమయం వచ్చినప్పుడు మీకు చూపిస్తుంది ఖచ్చితంగా. అదే ఇంకా మోస్ట్లీ స్టిల్నెస్ సార్. ఇట్లా తల ఇట్లా సైడ్ కి పోవడం అది ఏముండదు, స్ట్రైట్ గుంటా స్టిల్నెస్. ఇంకా అసలు ఏం చేయాలనిపించదు, అట్లాగే ఉండాలనిపిస్తుంది. వెరీ గుడ్. ఏం మాట్లాడకుండా మీ అనుభవం చాలా సైలెంట్ గా. బాగుంది. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. లాస్ట్ మీనా మేడం, చివరి ప్రశ్న, చివరి అనుభవం మీనా మేడం. సార్ అందరికీ నమస్కారం సార్. అందరి ఎక్స్పీరియన్సెస్ చాలా బాగున్నది. అందరి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కూడాను చాలా చక్కగా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు మేడం చెప్తున్నారు కదా సార్, అది ఎనర్జీ ఎలా మనం యూస్ చేయాలనేది. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో అందరూ నాన్ వెజ్ వండాలి ఇవంతా చెప్తా అంటారు కదా. దీనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంతా శాకాహారులు కావాలి, ఇలా నాకు ఇలా ఏది ఫోర్స్ చేసి వండమని చెప్పడం కానీ ఇట్లాంటివి ఉండకూడదని ఒక మంచి సంకల్పానికి ఆ ఎనర్జీని పాస్ చేస్తే వాళ్ళు మంచి స్థితిలో ఉంటున్నారు కదండి సార్. ఆ సంకల్పాలన్నీ కూడాను త్వరలోనే నెరవేరుతాయి సార్. అది కాక తర్వాత ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి అని ఏదైతే మన సంకల్పాలు ఉన్నాయో ఆ సంకల్పాలకి ఈ ఎనర్జీ నేను పాస్ చేస్తున్నాను, విశ్వ కళ్యాణమే మన కళ్యాణము అన్నట్లుగా వాళ్ళు ఆ సంకల్పాలు ఆ శక్తిని దానికి వినియోగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. అందరూ మంచి స్థితిలోనే ఉన్నారు. ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసినప్పుడు సార్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా అది శ్రద్ధగా అందరూ విని తర్వాత క్వశ్చన్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే మన గ్రూప్ లో కూడాను కొన్ని ఇవి ఉండదు కదండి సార్, కొంచెము ఇది అనపానసతి అని
తర్వాత సంకల్ప శక్తి, ఇవంతా ఒక్కొక్క వీడియో అట్లా అప్లోడ్ చేస్తే గ్రూప్ లో అందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఎందుకంటే ధ్యాన సాధన అయితే అందరిది చాలా బాగుంది, కానీ స్వాధ్యాయం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ డౌట్స్ వస్తున్నాయి సార్. కాబట్టి సార్ చక్కగా దాంట్లో వివరించినారు కాబట్టి అది డే టైమ్ లో వాళ్ళకి వీలైనప్పుడు అది ఆ వీడియోస్ అది విన్నప్పుడు వాళ్ళకి చక్కగా క్లారిఫై అవుతారు సార్ డౌట్స్ అంతా కూడాను. అది నా అభిప్రాయం సార్. తప్పకుండా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.